హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి స్మూత్ అండి. టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు మనకు సమ్మర్ వస్తుంది కదా! ఎండలు ఇప్పుడే మనకు మండిపోతున్నాయి. ఇలా చేసి మీ పిల్లలకు, ఇంట్లో వాళ్ళకి ఇయ్యండి. హెల్త్ పరంగా చాలా మంచిది. మనం బరువు తగ్గాలనుకునే వాళ్ళు కానీ, కొద్దిగా బలహీనంగా ఉన్న వాళ్ళకి కానీ ఇది చేసి ఇచ్చిందుంటే చాలా అంటే చాలా మంచిదండి. మనకు టేస్ట్ సుత సూపర్ ఉంటుంది. సమ్మర్ వస్తుంది కదా! మనం రాగి జావ కానీ, జొన్నది కానీ చేసుకుంటాం కదా! ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్టీగా చాలా బాగుంటుంది. ఎలా చేసిందన్నది వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. ఇప్పుడు పొయ్యి మీద ఒకటి గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ జ్యూస్ అన్నది మనకిద్దరికి లేదా ముగ్గురికి అవుతుంది. ఇప్పుడు వాటర్ మరిగేలోపు మనం ఒక స్పూను, ఒకటి కొంచెం చిన్న గుండ్రడు గంటే, లేకపోతే చిన్నది మామూలు టీ స్పూన్ అయితే స్పూన్నర వేసుకోండి. వేసుకొని అందులో కొన్ని వాటర్ వేసి దాన్ని అంతా కలిపి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనకు వాటర్ అన్నవి మరగాలి. అది అంతలోపు ఇది కలిపి పక్కకు ఉంచుకోవాలి. చూడండి, మనకు వాటర్ అన్నవి మరుగుతున్నాయి కదా! ఇప్పుడు దీన్ని రాగి పిండి కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని అందులో వేసుకోవాలి. వేసుకొని అంతా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు రాగి జావ అన్నది కాసుకోవాలి. అప్పుడే కొద్దిగా చిక్కగా అవుతుంది, టేస్టీగా ఉంటుంది. ఎక్కువసేపు దీన్ని మంచిగా కాసుకుంటేనే మనకు టేస్ట్ ఉంటుందండి. చూడండి, అట్లా చిక్కగా మన తేనెలాగా రావాలి మనం ఇట్లా పోస్తే. చూడండి, అట్లా వచ్చేదాకా దాన్ని మనం రాగి జావని కాసుకోవాలి. అట్లా వేస్తే మనకు తెగకుండా పడాలి. అప్పుడు మనకు అది మంచిగా కాగినట్టు. చూడండి, మనకు రాగి జావ అన్నది కాగింది. ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం. స్టవ్ ఆపుకొని దాన్ని పూర్తిగా చల్లారాలి. దాన్ని పక్కకు పెట్టేసి నేను ఒక బాదాములు ఒక 10-12 దాన్ని వాటర్లో వేసి, మనం జ్యూస్ చేసుకునే ముందు కంటే ఒక 2 గంట దాన్ని పక్కకు పెట్టండి. లేకపోతే వేడి నీళ్ళల్లో వేసినా కానీ ఒక అరగంట ఉంచుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఒక అరటిపండు నేను ఇక్కడ ఒకటేసి, చిన్నగా ఉన్నది కాబట్టి ఇంకా సగం వేసుకుంటున్నా. పెద్దదైంది ఉంటే ఒకటి వేసుకోండి సరిపోతుంది. నేను ఇక్కడ ఒకటి సగం వేసుకున్నా, చిన్నగా ఉన్నది కాబట్టి. ఇప్పుడు అరటిపండు వేసుకున్నాక మనం రాగి జావ పూర్తిగా చల్లారినాకనే మనం అది మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. రాగి జావ వేసుకున్నాక ఇప్పుడు అందులో మనం పాలతో పోసుకోవాలి. నేనైతే మీగడతో సహా వేసుకున్న, టేస్ట్ చాలా బాగుంటాయండి. నేను కప్పు తెచ్చినా కానీ కప్పు పూర్తి వేయలే, కొన్ని తక్కువ వేసిన. ఇప్పుడు ఒక్క స్పూన్నర చక్కెర వేసుకోండి. అట్లనే ఒక స్పూను చియా సీడ్స్ వేసుకుంటున్నా. టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. వేసుకున్నాక మనం మెత్తగా దాన్ని జ్యూస్ పట్టుకోవాలి. చూడండి, మీకు ఇంకా కొద్దిగా పతలగా అన్నట్టు కొన్ని పాలు కానీ వాటర్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్లాసులో సర్వింగ్ చేసుకుంటే సరే, చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి ఇలా టేస్ట్ చేయండి, సూపర్ ఉంటుంది. మళ్ళీ చేసుకుంటారు. రాగి జావ పిల్లలు తాగనంటే తాగరు కదా! ఇలా చేసి ఇవ్వండి, హ్యాపీగా తాగేస్తారు. ఎన్ని గిలాసులైనా లాగిస్తారు, అంత బాగుంటుందండి. ఇలా చేసి మీ పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇవ్వండి. సూపర్ టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుందండి. చేసుకొని ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో